హాయ్ అండి. బుగ్గ హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. అంటే మామూలుగా బుగ్గ వస్తుంది కదా, హ్యాండ్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ లైనింగ్ పొడవుగా కట్ చేసుకోవాలండి. లైనింగ్ కానీ జాకెట్ పీస్ కానీ పొడవు వెడల్పుగా మన హ్యాండ్ ఎంత ఉందో అదే కొలతలో మనము కొలత పెట్టి హ్యాండ్ కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్ షేప్ అనేది ఏం కట్ చేయలేదండి, మామూలుగానే పెట్టాను. ఫస్ట్ లైనింగ్ తిప్పేసిన తర్వాత చూడండి ఫస్ట్ లైనింగ్ తిప్పి వేసాను పైన, తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత మనము కుచ్చు అనేది పెట్టుకోవడానికి బాగుంటుంది. కుర్చీ అనేది ఈ విధంగా బాగా కూర్చోవాలంటే ఫస్ట్ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ ఎక్కడ మన సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. అది 1 ఇంచ్ ఎక్కువ అవసరం లేదు. బాగా నీట్గా చూడండి. కుర్చీ అనేది ఒక్కసారి బాగా చూడండి, మీకే బాగా అర్థమవుతుంది. ఈ విధంగా కుర్చీ అనేది నీట్గా పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. కాకపోతే 1 ఇంచు పెట్టుకున్నామంటే బాగుంటుంది లుక్. ఇప్పుడు రివర్స్ సైడ్, అప్పుడు మన సైడ్ ఉంది కదా, ఇప్పుడైనా మన సైడే. ఎందుకంటే ఇదే బాగా గమనించండి. రివర్స్ అక్కడ ఇది తిరిగింది చూడండి, అక్కడ మళ్ళీనేది ఇక్కడ మలిచి మనం కుచ్చు పెడుతున్నాం. చూడండి ఒకసారి, అటు మళ్ళీనేది కుచ్చును ఇటు సైడ్ మన సైడ్ మలిపి కుచ్చు పెడుతున్నాం. ఒకసారి చూడండి బాగా గమనించి. ఇదే అండి ముఖ్యంగా, కుర్చీలు బాగా గుబ్బగా లేవాలి అంటే ఇక్కడే టిప్పు. ఈ టిప్పే చూడండి. సాదాగా ఎలా ఉంది అలాగే కుట్టు వేసామంటే రాదండి. మనం ఈ విధంగా కుచ్చు రివర్స్ పెడితేనే మనకు బ్లౌజు బుగ్గ బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం మనకు బెల్ట్ ఒకటి చిన్న గోటు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి ఒక చిన్న గోటు వేసుకుందాము. చూడండి ఈ విధంగా ఒకటి చిన్నది మనం మందం ఎక్కువగా ఉంటే కొన్ని మిషన్స్ కానీ సూదులు కానీ విరిగిపోతాయి. అంటే అవి మిషన్ కొంచెం మంచి మిషన్లు అయితే విరిగిపోవులే, మనం లాంటి పాత మిషన్ అయితే విరిగిపోతాయి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. 2 మడతలుగా పెట్టి కుట్టు వేసాం కదా, ఇప్పుడు దాన్ని పైకి మడిచి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నామండి. అది కనిపించకుండా గోటు వేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. అందుకోసమని నీట్గా నిదానంగా వేసుకోండి. ఈ విధంగా ఉండాలి. చూసి నిదానంగా అయినా సరే అండి వేసుకోండి. ఒకసారి కుట్టారంటే అలవాటు అయిపోతుంది. ఒకసారి నీట్గా చూడండి. ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి. బ్లౌజ్ అనేది నీట్గా మనం కుట్టే విధానంలోనే ఉంటుంది. అది ఎంత బాగా కూర్చుంది, ఎంత బాగుంది అనేది మనం కట్ చేసే కట్టింగ్లో కానీ కుట్టే విధానంలో కానీ ఉంటుంది. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. హ్యాండ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఒకసారి. నేను సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టాను. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలండి. బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఫైనలీ బ్లౌజ్ ఈ విధంగా ఉందండి. చూడండి ఒక్కసారి చూసి చెప్పండి ఎలా ఉందో. నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదండి ఈరోజుటి వీడియో.